నేను ఇక్కడ సాయి దివ్య పూజ అయితే చేసుకున్నాను. నాకు చాలా రోజుల నుంచి ఒక ప్రాబ్లమ్ అయితే ఉన్నింది. అది సాల్వ్ అవ్వటం లేదు అనిపించి, ఇంతకుముందు చేసుకునేదాన్ని. మళ్ళీ చేసుకోవాలనుకోని చేసుకున్నాను. నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఇది నిజంగా నమ్మకంతో చేసుకుంటే సాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఇది 5 వారాలు, 7, 9 వారాలు, 11 వారాలు మనం ఇష్టం. ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చు. నేనైతే 5 వారాలు చేసుకున్నాను. మనం దాంట్లో ప్రసాదం ఏంటి అంటే కిచిడీ పెట్టుకుంటే చాలు. ఆ కథలో కూడా అలాగే రాసి ఉంటారు. దాంట్లో ఆ బుక్కులో అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరం చదువుతూ పూలుంటే పూలు గానీ, పూరేకులు గానీ వేసుకోవచ్చు. దాని తర్వాత మనం కిచిడీ పెట్టుకోవాలి. నేను ఆఫ్టర్‌నూన్ గానీ, ఈవినింగ్ గానీ పెట్టుకుంటాను. మార్నింగ్ టైం పూజ చేసుకుంటాను. మార్నింగ్ టైం అయితే కుదరదు పెట్టుకోవటానికి. ఆఫ్టర్‌నూన్ గానీ, ఈవినింగ్ గానీ మళ్ళీ పెట్టుకుంటాను. పొద్దున మనం పూజ చేసుకున్నాక ఇంకా మళ్ళా మనమైతే ఆ రోజు భోజనం చేసేయొచ్చు. నేనైతే సాయంత్రం దాకా ఉపవాసం ఉంటాను. సాయంత్రం తింటాను. అది నాకు ఎవ్రీ థర్స్‌డే ఉంటాను అలాగా. ఈ పూజకి మధ్యాహ్నం నైట్ ఎప్పుడైనా పూజ అయిపోయింటది కాబట్టి మనం భోజనం చేసేయొచ్చు. ఇది నమ్మకంతో చేసుకుంటే మనకి పూజ అయితే నెరవేరుతుంది. నేనైతే నమ్మకంతో చేసుకున్నాను. నా కోరిక అయితే తీరింది. నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది. ఓం సాయిరామ్.